హలో అందరికీ. ఈరోజు మనం తెలంగాణలో ప్రసిద్ధి పొందిన అనంతగిరి పోచమ్మ అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. ఈ జర్నీలో టెంపుల్ అండ్ మేము అక్కడ ఏం చేసాము, బోనం ఎలా ప్రిపేర్ చేసాము అన్నీ చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళాలంటే మేము నైట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మా అత్తమ్మ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ వేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాము. ఈ బోనాలు ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ వాళ్ళ ట్రెడిషన్ అండి. మా అత్తగారి ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఈ అనంతగిరి పోచమ్మ బోనాలు అయితే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మేమైతే మార్నింగ్ లేచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా పాప చూసారా ఎంత అల్లరి చేస్తుందో. నెక్స్ట్ ఈ చుట్టూ విలేజెస్ అండి. ఇటు సైడ్ వెళ్ళే రూట్లో అయితే మొత్తం గ్రీనరీ, హిల్స్ అవే కనిపిస్తాయి. నేను కూడా మీకు చూపిస్తాను. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ఒక రూమ్ అయితే తీసుకుంటాము టెంపుల్ దగ్గర. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వర్షం పడినా కూడా ఎండొచ్చినా కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ మేమైతే రూమ్ అయితే తీసుకుంటాము. మా పాపతోనైతే అసలు మామూలు ఉండదండి. అసలు ఆమె అల్లరి, ఆమె చాలా కష్టము. ఫైనల్లీ మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారా, ఇదండి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే టెంపుల్ వస్తుంది. ఆ రైట్ సైడ్ అక్కడ స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా సిమెంట్ కలర్ లో, అదేనండి టెంపుల్ అయితే. ఇంతకుముందు అయితే టెంపుల్ చాలా చిన్నగా ఉంటుండే, ఇప్పుడు దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ అనంతగిరి ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్ గా టెంపుల్ కట్టిస్తానైతే మొక్కుకున్నారంట. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కాబట్టి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదేనండి మేము తీసుకున్న రూము. మా మామ వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. మేమైతే బోనం కోసం బెల్లం తురుముతున్నాము. 2 బోనాలు చేస్తున్నాము. ఒకటి నేను తురిమేదేమో మా బోనం కోసం అండి. నెక్స్ట్ మా మర్దలు తురిమేదేమో వాళ్ళ బోనం కోసం. ఇక్కడ మా రిక్కి అయితే వాళ్ళ నానమ్మను ఫుల్ భయపెట్టేస్తున్నాడు ఒక బొమ్మ పామును కొనుక్కొని. నెక్స్ట్ వచ్చి మా అత్తమ్మ అయితే బోనం వండేస్తుంది. మేము బోనం సమర్పించి వచ్చిన తర్వాత వంటకు కావాల్సిన ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేస్తున్నాము. ఆనియన్ కట్ చేస్తుంటేనైతే నా కళ్ళలో నుంచి అయితే ఫుల్ వాటర్ వస్తుందండి. నెక్స్ట్ ఆనియన్ కటింగ్ అయిపోయింది. బోనాలు కూడా రెడీ అయిపోతున్నాయి. అక్కడ మనకి రూమ్తో పాటు పొయ్యి కూడా ఉంటుందండి. పొయ్యి పైన కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే బోనాలు అయితే రెడీ అయిపోయాయి. సో వాటికి పసుపు, కుంకుమ అన్ని పెట్టేసి బోనాన్ని రెడీ చేస్తున్నామండి. ఇక్కడ మా ఆంటీ, నేను, మా ఆంటీ వాళ్ళ అమ్మ ముగ్గురం కలిసి అయితే బోనాన్ని రెడీ చేస్తున్నాం. ఒకరు పసుపు, కుంకుమ పెట్టుకుంటూ బోనాన్ని అయితే పూజించడం అంటారు. మా సైడ్ అయితే బోనాన్ని రెడీ చేస్తున్నాము. ఒక దాంట్లో పసుపు అన్నము, ఇంకొక దాంట్లో చారు, నెక్స్ట్ బెల్లం అన్నము, ఇవి తీసుకొని బోనంలో పెట్టుకొని వెళ్తామండి. మా పాప చూసారా పసుపు పెట్టించుకుంటుంది కాళ్ళకి. తనకి చాలా ఇష్టం అండి పసుపు, కుంకుమ అంటే. దేవుళ్ళన్నా కూడా తనకి చాలా భక్తి అండి మా పాపకి. అసలు అక్కడి నుంచి రానే రాదు. చూసారా చెంపలకి గంధం పూసుకొని బొట్టు పెట్టుకొని ఎంత బాగా రెడీ అయిందో. డ్రెస్ వేసుకోమంటే మాత్రం అస్సలు వేసుకోదండి. నెక్స్ట్ మేమైతే ఓడిబియ్యం కలిపేసాము. ఓడిబియ్యంలోకి కావాల్సినవన్నీ అందులో కుడకలు, పసుపు కొమ్ములు అన్నీ సర్దేస్తున్నాము. నెక్స్ట్ చీర అవన్నీ కూడా సర్దేశాము. ఇంకా మేము బోనం తీసుకొని బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. నెక్స్ట్ బోనం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఒడి బియ్యము, చీర, కళ్ళు, కోడి అన్నీ తీసుకొని అయితే వెళ్తాము. ఫస్ట్ టెంపుల్ చుట్టూ 1 కానీ 3 కానీ రౌండ్లు వేసిన తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్తామండి. మేము కంప్లీట్ అయిపోయింది. ఇది టెంపుల్ లోపల వ్యూ. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూసారా, అంతా కన్స్ట్రక్షన్ వర్క్ లోనే నడుస్తుంది లోపలంతా. జనాలు అయితే మామూలుగా లేరు, చాలా జనాలు ఉన్నారు. ఇదండి లోపల వ్యూ. అక్కడికి లోపలతో బోనంతో వెళ్ళి అక్కడ బోనం తీసి అక్కడ ముందు నైవేద్యం చూపిస్తాము. అక్కడ బోనం పెట్టేసి ఇంకా లెఫ్ట్ సైడ్ లో అయితే చిన్నగా ఉంటుందండి అమ్మవారు. అక్కడ బోనం దగ్గర నైవేద్యం చూపిస్తాము. చూపించేసి దర్శనానికి వెళ్తాము. ఇవేనండి మా బోనాలు. మా అత్తమ్మ అయితే నైవేద్యం అయితే చూపిస్తుంది. నేను ఒడిబియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఒడిబియ్యం అమ్మవారి ముందే పోస్తాము. మా పాప కూడా డాన్స్ మూడు, ఫుల్ టెంపుల్ వైబ్స్ వచ్చేస్తున్నాయి ఆమెకి బోనం చూడగానే.
టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా డివైన్‌గా ఉంది. భక్తుల మధ్య బోనంతో అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళడం ఒక స్పెషల్ ఫీలింగ్. బోనం నైవేద్యం సమర్పించి కళ్ళు కూడా అమ్మవారికి ఇచ్చాము. ఇక్కడ మా పాప కూడా కళ్ళు సమర్పిస్తుంది చూడండి. ఇక్కడ అమ్మవారికి ఇష్టమైంది ఏందంటే ఒకటి బోనము, నెక్స్ట్ కళ్ళు, ఇంకొకటి మేమైతే కోడిని కూడా కోసుకుంటామండి అక్కడ. ఇవే అండి అమ్మవారికి ఇష్టమైంది ఇక్కడ. మా మామయ్య అయితే కోడిని కోయడానికి వెళ్ళిపోయాడు. మేమందరం అయితే దర్శనానికి రెడీ అయిపోయాము. మేమైతే లోపలికి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళే టైంలోనే మా పాప అయితే ఆ గ్యాప్ లో పడుకుందండి. కరెక్ట్ గా ఆ టైంలోనే లైన్ లో అయితే చాలా సేపు నించున్నామండి. మేమైతే చాలా లైన్ ఉంది. ఓడి బియ్యం పోసి మొక్కి అక్కడ నుంచి అసలు జరగట్లేదండి. ఎవరైనా కూడా అమ్మవారిని చూస్తూ అక్కడే నిల్చుండిపోయారు చాలా మంది. తర్వాత మేమైతే అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడే బియ్యం పోసేసి దర్శనం చేసుకొని బయటికొచ్చేసాము. ఆ తర్వాత బోనం తీసుకొని మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయాము. రూమ్‌కి వెళ్ళి అక్కడ వంట చేసేసుకొని తినేసి ఇక్కడ డ్యామ్ ఉంటుందని చెప్పాను కదా, అది చూడ్డానికైతే పైకొచ్చాము. అక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో. వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. ఫుల్ వాటర్ ఉన్నప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇదండి మన సాంప్రదాయాలు, మన కల్చర్, మన నమ్మకాలు ఇలా నెక్స్ట్ జనరేషన్ కి పరిచయం చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ జస్ట్ రిచువల్స్, దే ఆర్ అవర్ ఐడెంటిటీ, అవర్ రూట్స్, అవర్ బ్లెస్సింగ్స్. నెక్స్ట్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యే టైంకి అయితే ఫుల్ వర్షం పడిందండి. ఆ జర్నీ అయితే రెయిన్ లో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.